నమస్తే అండి సతీష్ గారు. ప్యానెల్లో మీ దగ్గరికి వస్తాను. బాలకోటయ్య గారు వాయిస్ తీసుకుని వస్తాను. నమస్తే బాలకోటయ్య గారు. నమస్తే సతీష్ గారు. బాలకోటయ్య గారు, ఏంటి ఒకవైపు తుద్దస్తు చేరుకుంది, ఒక్కొక్కరుగా అందరినీ కూడా విచారణ చేస్తున్నారు. నారాయణ స్వామి గారికి నోటీసులు ఇచ్చారు, సోమవారం ఆయన కూడా రావాలని చెప్తున్నారు. కానీ ఇది ఇప్పటికీ కూడా కక్ష సాధింపై తప్పించి ఏ కేసు నిలబట్టలేదు. ఏ కేసుని ప్రూవ్ చేస్తారని కేవలం మా ప్రభుత్వాన్ని మేము నడిపిన ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా పక్కదారి పట్టి డైవర్షన్ చేసేందుకు కేవలం ఇదంతా చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఎలాగే అనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ గారు, డిబేట్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు. చెప్పండి. మోహన్ రెడ్డి గారి యొక్క ఆరోపణలు కాసేపు పక్కన పెట్టి, కాసేపు రాజకీయాలను కూడా పక్కన పెట్టి సిట్టు దర్యాప్తు కోణాన్ని అర్థం చేసుకుంటే మిథున్ రెడ్డి గారి పాత్ర అర్థమవుతుంది. నేను 3 మాటలు చెప్తా. మిథున్ రెడ్డి గారు సత్యవర్ధనుడు కాదు, సత్య హరిశ్చంద్రుడు అంతకంటే కాదు. ఈ రాజకీయ నాయకులకు వచ్చిన విద్య ఏంటంటే, ఏ నేర చరిత్రను చూసుకొని చట్టపు చర్యలు తీసుకున్నా కూడా అన్ని రోగాలకి తెల్ల మాత్రే మందు అన్నట్టుగా రాజకీయ కక్ష వేధింపులతో మా మీద చేస్తున్నారనేదే ఒక తారక మంత్రంగా చెప్తారు. ఈ రోజు సిట్టు చెప్తుంది 266 మందిని విచారించారు, 11 మంది అరెస్ట్ అయ్యి ఉన్నారు, గూగుల్ టేకులు ఉన్నాయి, ఫోన్ సంభాషణలు ఉన్నాయి, న్యాయస్థానాలకు బెయిల్ పిటిషన్ కోసం వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నిన్న కూడా సిట్ అధికారులు కింది కోర్టులో అరెస్ట్ వారెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు నోటీస్ ఇచ్చారు, విచారణకు పిలిచాడు, 4 రోజులు ఎక్కడో దాక్కున్నాడు. నేను చెప్తున్నానండి, నిజంగా మిథున్ రెడ్డి సత్యవర్ధనుడు అయితే దమ్ముగా విచారణ ఎదుర్కొంటానని చెప్పాలి. ఈ రోజుల్లో గంటల కొద్ది విచారణ జరుగుతున్నా కూడా నాకేమీ తెలియదు, నేను అమాయకుడిని అయిపోతే 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఎలా జరిగిందండి? అసలు నిజానికి మద్యం పాలసీ ఎందుకు మార్చారండి? గతంలో ఉన్న పాలసీలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి, ఎందుకు మార్చారు? ఈ రోజున మీరు ఒకసారి గమనించండి సతీష్ గారు. ఎవరి బాలాజీ గోవిందప్ప ఆబ్కారీ మంత్రి, ఎమ్మెల్యేనా, ఎవరి కసిరెడ్డి, ఎవరు ఈ ప్రద్యూష, ఈ నామధేయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏమన్నా అసలు రాష్ట్ర ప్రజలతో కానీ రాష్ట్ర పాలక మండలితో కానీ సంబంధాలు ఉన్నాయండి? వీటి నేరగాలు అనరండి. ఇప్పుడు మీకు తాడేపల్లి కొంప దగ్గర నుంచి దుబాయ్ కొంప వరకు కట్టల నోట్ల కట్టలు కూడగట్టుకొని అయినా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంత తతంగం దేనికంటే? ఢిల్లీ మద్యం కోణంలో కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాలేదా, సిసోడియా అరెస్ట్ కాలేదా, కవిత అరెస్ట్ కాలేదా? అయినా కూడా వీళ్ళకి ఇంకొక అవకాశం ఉంది కదండి. ఈ రోజున నేరారోపణలు ఎదుర్కొంటున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కోర్టులో పెడతారు, మీరు కోర్టులో వాదిస్తారు కదా, వాదించి గుద్ది డబ్బులు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, మీకు వచ్చిన మరకే ఉంటుంది, ఇంకా 4 రోజులకైనా బయటకు వస్తారు. కాబట్టి మేము రికవరీ చట్టాలు తీసుకురావాలంటున్నాం. ప్రజాస్వామ్య పందికొక్కుల దిన్నాల దగ్గర రికవరీ చట్టాలు తీసుకురాకపోతే వాళ్ళకి సంబంధించిన ఎక్కడ దీన్ని అవినీతిని అరికట్టగలుగుతారు? ఈ రోజున రాజకీయంగా ఆరోపణలు ఎన్నన్నా చేయొచ్చండి. నేను ఒక్క మాట కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కనీసం నోటీస్ ఇచ్చారండి? ఒక మాజీ ముఖ్యమంత్రి నాకు నోటీస్ ఇవ్వండి, నేను విచారణకు సహకరిస్తానంటే హుటాహుటిని లాక్కొచ్చారు కదా అమరావతి. కోర్టులో 4 కాళ్ళతో 2 కాళ్ళ మీద నిలబెట్టారు కదా, అక్కడ ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేశారు కదా, మీరు 53 రోజులు జైల్లో పెట్టారు కదా. పెద్ద ఆయన ఆరోగ్య ఇబ్బంది పడుతున్నారంటే ఏమన్నారు? పొన్నవోలు సుధాకర్ గారు 73 అడుగులు ఎత్తున గోడ నిర్మించాం, భద్రంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు, జైల్లో బిర్యానీలు పెడతారా లేదా రంభా ఊర్వశిని పంపిస్తారని చెప్పి మాట్లాడలేదా? ఏం మీకు వర్తించవా? ఇది పోలీస్ దర్యాప్తు కాదా? అంటే సిగ్గుపడాలండి. ఈ రోజున మద్యం పాలసీ తెచ్చి ప్రజలను షాక్ కొట్టేస్తానని కుప్పలుగా డబ్బులు పోగేసి, ఏమండి నేను చెప్తున్నాను సతీష్ గారు, కిడ్నీలు దెబ్బతిన్నాయి, కాలేయాలు దెబ్బతిన్నాయి, ఎస్సీలు ఎస్టీలు బేద బిక్కి ప్రాణాలు పోయిన మద్యం కేసు అండి. 3,500 కోట్ల రూపాయల మీ అబ్బ సొమ్మ, మీ తాతగారి జాగీరా, ప్రజల సొమ్ముని విచారణ పర్వాలు ఎదుర్కోండి. నిజంగా మీకు ఎలా అవినీతి చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి మద్యం కేసులో మాకు ఎలాంటి పాత్ర లేదు, మేము నీతివంతులము, మేము సత్య హరిశ్చంద్రులమి, ఆయనకే మాకు తడికే అడ్డం అని చెప్పమనండి. ఒక మాట మాట్లాడిన పాపన పోలేదు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రిగా మీ వరుసన పెద్ద ఎత్తున మీరు ప్రచారాలు చేసుకుంటూ మీకు మాధ్యమం ఉందని, మీకు పత్రికలు ఉన్నాయని మీరు చెప్పినంత మాత్రం నిజాలు అయిపోతాయా? ఓకే, మీరు చెప్పిందని నిజమైతే విచారణ పర్వంలో న్యాయస్థానాల్లో ఎదుర్కోండి. నేను ఒక్క మాట చెప్తున్నాను సార్,
ఇది సాదా సీదా కేసు కాదండి. విఠలాచార్య మాయా మచ్చంద్ర జానపద చిత్రాలకు మించిన కేసు ఇది. ఇంకా నాకు తెలిసి 3,500 కోట్లు కాదు కదండి, అంతకు మించిన కేసు. ఇప్పటికి కూడా మేము ప్రభుత్వాన్ని విమర్శ చేస్తుంది ఏంటంటే, ఎందుకండి ఇన్ని గంటల తరబడి ఆయన మీద విచారణ, దోషవతలేయటానికి మూషవతలేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను లండన్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకుపోయారు అని అన్నారు. ఎత్తుకుపోలేరా? ఎందుకు సార్ ఈ భారీ ప్రయత్నాలు? ఇప్పుడు కోర్టులు కూడా అనుమతించిన తర్వాత ఇదే విషయం ఇదే నేరారోపణలో మరొకరు చేస్తే ఊకుంటారంటే పోలీసులు? చట్టం పని చేయకూడదా? కాబట్టి నాకు తెలిసి ఈ మద్యం కేసుకి ఇప్పటికైనా సరే ప్రభుత్వం క్లైమాక్స్ చెప్పాలండి. ఎందుకు ఆలస్యం వస్తుంది అనుకుంటారు? ఇప్పుడు ఢిల్లీలో లెక్కర్ స్కామ్, మీరు చెప్పినట్టుగా లెక్కర్ స్కామ్ చూస్తాం. కేజ్రీవాల్ గారు అప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తినే తీసుకెళ్లిన సందర్భాలు చూస్తాం. కవిత గారిది దేశవ్యాప్తంగా ఎంత క్రియేట్ చేస్తే ఎంత సంచలనం రేపే చూస్తాం. ఇప్పుడు ఇది కూడా చాలా ఉన్నాయి, కరెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి దేనికి ఆలస్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చూసి దర్యాప్తు అధికారులకు అవకాశాలు ఇచ్చి ప్రతిదీ అబ్జర్వేషన్ చేసి విచారణ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మా మీద కావాలని కక్ష సాధింపు చేస్తున్నారనే విమర్శలు రాకుండానే 300 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అవును, ప్రీమియం ఛార్జ్ షీట్. అందులో లావాదేవీలు ఉన్నాయి. 62 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 62 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఆయన పేరు ఏమండే? మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? ప్రైవేట్ పంచాయతీలు పెట్టడానికి, లావాదేవీలు నిర్వహించడానికి. కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? ధనుంజయ రెడ్డికి ఏం సంబంధం అండి? ఎవరండి అసలు ఈ గోవిందప్పలో? ఈ గోవిందప్పలు ఎవరు చెప్పండి సతీష్ గారు? ఆబ్కారీ మంత్రి ఏమయ్యాడండి? అంటే ఈ విధంగా దొంగలు దోచినట్టుగా నేను ఒక మాట చెప్తానండి. ఆలీబాబా 40 దొంగల సినిమా మనకు తెలుసు. ఇది జగన్ బాబా 41 మంది దొంగలు. తప్పనిసరిగా దీన్ని శోధించి ఈ కేసు పర్యాలు కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి ప్రభుత్వం ఈ విచారణ పర్వాన్ని వేగవంతం చేయాలి. నిందితుల పట్ల నేరగాళ్ల పట్ల రికవరీ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఇప్పటికీ కూటమి ప్రభుత్వం మీద ఉంది. మీరు చట్టాలను, మన వ్యవస్థను రక్షించుకోవాలంటే తప్పనిసరిగా చట్టం తన పని తాను చేయాలి. చట్టం బాలకోట దగ్గరకు వచ్చిన ఒక విధంగానే ఉండాలి, మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక విధంగానే ఉండాలి. మోహన్ రెడ్డి గారి దగ్గర కుక్క పిల్లలాగా ఉండి బాలకోట దగ్గర సింహం లాగా ఉంటే అది చట్టం అవ్వదు. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తుంది. అంటే రాజకీయ నాయకులంత స్పీడ్ గా చట్టాలు కూడా ఇమీడియట్ తీసుకోకూడదు. మీరు చెప్పినట్టుగా అక్కడ ఆధారాలు సేకరించాలి, ప్రతిదీ పక్కాగా ఉంటేనే కదా ముందుకెళ్ళేది. ఎస్, కంటిన్యూ చేద్దాం. మోహన్ రెడ్డి గారు వస్తారు, శివపార్వతి గారు వాయిస్ తీసుకుని వస్తాం.